Welcome back to another class in Telugu PhD. So last class లో మనం వచ్చి లిటరేచర్ రివ్యూ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చూసాం. సో లిటరేచర్ రివ్యూ గురించి మనం ఇంకా కొంచెం ఎక్స్టెండెడ్గా ఈ క్లాసెస్లో తెలుసుకోబోతున్నాం. సో లిటరేచర్ రివ్యూ అంటే ఏంటి, ఎలా రాస్తున్నారు, దాని ఇన్ఫర్మేషన్ ఎలా సోర్స్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ మనం చాలా వరకు చదివాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేసి లిటరేచర్ రివ్యూకి తర్వాత మనం 3 ఇన్ఫర్మేషన్స్ ఇవాడికి ఈ క్లాస్లో చూడబోతున్నాం. నెంబర్ 1 సైటేషన్, నెంబర్ 2 హెచ్ ఇండెక్స్, నెంబర్ 3 ఇంపాక్ట్ ఫ్యాక్టర్. సో ఒక ఆర్టికల్ జర్నల్ నుంచి తీసేటప్పుడు ఎలాంటి ఆర్టికల్స్ మనం తీయాలి, దాని సైటేషన్ స్కోర్ ఏంటి అనేది చాలామంది కన్ఫ్యూషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్టికల్ పబ్లిష్ చేసినా సరే, లేదు మనం వేరే ఒక ఆర్టికల్ని రెఫరెన్స్గా తీసుకున్నా సరే, ఈ 2 ఇన్ఫర్మేషన్కి నేను చెప్పబోయే ఈ పర్టికులర్ క్లాస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లెట్స్ గో ఇంటు ద క్లాస్. ఫస్ట్ పాయింట్, సైటేషన్ అండ్ రెఫరెన్సెస్. సో సైటేషన్ అండ్ రెఫరెన్సెస్ అనేది బేసిక్గా మనం రాసిన ఆర్టికల్ అవ్వచ్చు, లేదా వేరే ఒకరు రాసిన ఆర్టికల్ అవ్వచ్చు, దాని నుంచి ఒక ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాం అంటే వాళ్ళకి ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది ఇస్తాం. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసుకొని వీ రైట్ ఇట్ ఇన్ అవర్ ఆర్టికల్ సేయింగ్ దట్ దిస్ పర్టికులర్ ఆథర్ ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాడు అనేది మనం ఇక్కడ రెఫరెన్స్గా పెడతాం. ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇంకా బెటర్గా తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్, దట్ ఈస్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ ద సోర్సెస్. సో బేసిక్గా ఏంటి, మనకి ఎక్కడి నుంచి సోర్స్ అండ్ రెఫరెన్సెస్ దొరుకుతుంది? 3 పాయింట్స్. నెంబర్ 1 జర్నల్, నెంబర్ 2 బుక్స్, నెంబర్ 3 వెబ్సైట్స్ ఆర్ ఆన్లైన్. సో ఈ ఇన్ఫర్మేషన్స్ అనేది నేను గ్యాదర్ చేసేకి ముందర ఒక ఆర్టికల్ ఏ జర్నల్ నుంచి తీసుకుంటున్నా, లేకపోతే ఏ బుక్ నుంచి తీసుకుంటున్నా, లేదు ఏ వెబ్సైట్ ఆర్ ఆన్లైన్ సోర్స్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేశాను. సో ఈ 3 టైప్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఒరిజినల్ ఆథర్ ఎవరో వాళ్ళని అక్నాలెడ్జ్ చేయాలి. చేయటం మాత్రం కాకుండా అక్నాలెడ్జ్మెంట్ చేయడానికి ఒక సర్టన్ మెథడ్స్ మనకు వచ్చి ఉన్నాయి. సో ఈ మెథడ్స్ గురించే మనం ఈ పర్టికులర్ చాప్టర్లో చూడబోతున్నాం. సో ఫస్ట్ పాయింట్, డెఫినేషన్ ఆఫ్ వాట్ ఈస్ సైటేషన్స్. సో సైటేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఉన్న డెఫినేషన్ నేను చదివేసి తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. A citation is a reference to the source used in a piece of academic, professional or creative work. ఈ క్రియేటివ్ వర్క్ అనేది తీసి పక్కన పెట్టండి, బికాస్ వీఆర్ నాట్ వర్కింగ్ ఆన్ టు ఇట్. ఒక అకాడమిక్ రిసోర్స్ లేకపోతే ఒక ప్రొఫెషనల్ రిసోర్స్ మనం తీసుకునేటప్పుడు పర్టికులర్ పీస్ ఆఫ్ దాని నుంచి ఒక ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటే వీ హ్యావ్ టు టేక్ రెఫరెన్సెస్ ఫ్రమ్ దేర్. మన ఆర్ట్ వర్క్ ఆర్ మనం చేసిన ఒక ఆర్టికల్ అయినా సరే ఇంకొకరు మన రెఫరెన్స్ తీసుకున్నప్పుడు కూడా దే యూస్ టు సైట్ us. అదేలాగా మనం వేరే ఒకరి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు కూడా వీ హ్యావ్ టు షో ద రెఫరెన్స్ అండ్ వీ హ్యావ్ టు సైట్ దెమ్. ఇట్ అక్నాలెడ్జెస్ ద ఐడియాస్, రీసెర్చ్ ఆర్ వర్డ్స్ ఆఫ్ అనదర్ పర్సన్ అండ్ గివింగ్ దెమ్ క్రెడిట్ అండ్ ప్రొవైడింగ్ ద రీడర్స్ విత్ ద ఇన్ఫర్మేషన్ టు లొకేట్ ద ఒరిజినల్ సోర్స్. ఇప్పుడు ఒరిజినల్ సోర్స్ అంటే ఏంటి? నేను ఆర్టికల్ రాస్తున్నాను, ఆర్టికల్కి నాకు కంపల్సరీగా వచ్చి నా ఒరిజినల్ సోర్స్ ఆర్టికలే అది. కానీ నేను రెఫరెన్సెస్ తీసుకొని, దీనికి ముందర మనం లిటరేచర్ రివ్యూలో చదివేటప్పుడు చాలామంది ఆర్టికల్స్ రాసుంటారు, చాలా జర్నల్స్లో పబ్లిష్ చేసి ఉంటారు. ఆ పబ్లిష్ అయిన జర్నల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసినప్పుడు రాసిన ఆథర్ని అక్నాలెడ్జ్ చేయటమే. వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ ద ఆథర్ అండ్ వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళ రీసెర్చ్ని, లేదు వాళ్ళు వాడిన వర్డ్స్ని ఆర్ డబుల్ కొటేషన్స్తో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ని మనం క్రెడిట్ చేయటమే సైటేషన్. ఈ సైటేషన్ మొత్తం కలిపి బాడీ ఆఫ్ కంటెంట్లో పెట్టేసిన తర్వాత ఈ సైటేషన్ని రెఫరెన్స్ మనం చేయాలి. సో ఆ రెఫరెన్స్ మెథడ్కి వీ హ్యావ్ 3 లైక్ ఏపీఏ, తర్వాత ఎంఎల్ఏ అండ్ చికాగో మెథడ్. దాన్ని ఇంకా డీటెయిల్గా ఈ క్లాసెస్లో చూద్దాం. సో నెక్స్ట్ పాయింట్, యాజ్ అ రెఫరెన్స్ కీ పాయింట్స్ ఫర్ సైటేషన్ ఏంటంటే యూ హ్యావ్ టు క్రెడిట్ ద ఒరిజినల్ ఆథర్. పాయింట్ నెంబర్ 2, ఆథర్ నేమ్, టైటిల్ ఆఫ్ ద వర్క్, పబ్లికేషన్ డేట్, ఇవన్నీ అక్కడ కంపల్సరీ ఉండాలి. పాయింట్ నెంబర్ 3, ఇది ఏపీఏ మెథడా, ఎంఎన్ఏ మెథడా, చికాగో మెథడా అనేది బేస్డ్ ఆన్ ద జర్నల్ అండ్ బేస్డ్ ఆన్ విచ్ ఆర్టికల్ యు ఆర్ గివింగ్, దాన్ని బేస్ చేసి మీరు ఇవ్వాలి. ఫైన్, లెట్ మీ స్టాప్ హియర్. ఇక్కడ ఏపీఏ, ఎంఎన్ఏ, చికాగో అని 3 డిఫరెంట్ మెథడ్స్ నేను చెప్తున్నా. ఫైన్, నేను ఒక బుక్ నుంచి తీసుకున్నాను, లేదు ఒక జర్నల్ నుంచి తీసుకున్నా, లేదు ఐ హ్యావ్ టేకన్ ఇట్ ఫ్రమ్ వెబ్సైట్. 3కి ఒకే మెథడ్ అని అడిగితే ఏపీఏలోనే జర్నల్ నుంచి తీసుకున్న, బుక్ నుంచి తీసుకున్న, వెబ్సైట్ నుంచి తీసుకున్న, యువర్ ఫార్మాట్ విల్ చేంజ్. సో ద ఫస్ట్ ఎవర్ ఫార్మాట్ ఏపీఏ ఫార్మాట్. ఈ ఫార్మాట్ గురించే మనం ఈ వీడియోలో ఇంకా డీటెయిల్గా చూడబోతున్నాం. సో ఏపీఏ ఒక సోషల్ సైన్స్ ఆర్ హ్యుమానిటీస్ మ్యానుస్క్రిప్ట్స్లో బేసిక్గా వాడే ఒక ఫార్మాట్. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ బేసిక్ ఫార్మాట్ ఇది. సో ఏపీఏ ఫార్మాట్ అనేటప్పుడు ఏమవుతుంది,
జనరల్గా మీకు ఇక్కడ రెఫరెన్స్ పాయింట్స్లో నేను చెప్పినట్టు ఆథర్ నేమ్, టైటిల్ ఆఫ్ ద వర్క్ బుక్ అండ్ పబ్లికేషన్ డేట్ అనేది అక్కడ ఉండాలి. ఇది లేకుండా ఒక రెఫరెన్స్ అనేది మనం ఇయ్యలేము. ఓకే, సో ఇప్పుడు ఒక బుక్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నామంటే సైటేషన్స్ ఎలా చేస్తాం? ఇక్కడ చూడండి, లాస్ట్ ఆథర్ నేమ్, ఫస్ట్ ఇనిషియల్, మిడిల్ ఇనిషియల్, పబ్లిషింగ్ ఇయర్ ఆర్ పబ్లికేషన్ ఇయర్, బుక్ టైటిల్ అండ్ పబ్లిషర్ అనేది ఉంది. ఒక బుక్ నుంచి సైటేషన్ తీసేటప్పుడు బేసిక్గా నేను రాసే ఫార్మాట్ ఇదే. సో లాస్ట్ ఆథర్ నేమ్ ఉండాలి, తర్వాత ఫస్ట్ ఇనిషియల్, మిడిల్, దెన్ పబ్లిషర్ ఇయర్, బుక్ టైటిల్ అండ్ పబ్లిషర్. ఇది చాలా సింపుల్. కానీ జర్నల్కి వచ్చేటప్పుడు కూడా దిస్ బికమ్స్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్, బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒక జర్నల్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ మీకు కీ పాయింట్స్ లాగా ABCDEF అని 6 పాయింట్స్ పెట్టా. ఈ పాయింట్స్ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మెహతా, కమా, ఎన్ డాట్ స్పేస్ ఇచ్చి బ్రాకెట్ 2010 డాట్ స్పేస్ ద వెస్టర్న్ గేజ్ అండ్ పోస్ట్ కొలోనియల్ క్రిటిక్ ఇన్ స్లమ్డాగ్ మిలియనేర్ డాట్ పోస్ట్ కొలోనియల్ ఫిల్మ్ రివ్యూ, కామా స్పేస్ 16 బ్రాకెట్ 4 కామా 52-61 అండ్ డాట్. నౌ ఇంత స్పెసిఫిక్గా నేను కామా స్పేస్ బ్రాకెట్ హైఫన్ అని చెప్పే రీజన్ ఏంటంటే బిఫోర్ యు ఆర్ ట్రయింగ్ టు గివ్ రెఫరెన్స్ ఆర్ సైటేషన్ మీరు ఈ APA ఫార్మాట్ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఏంటి? మెహతా ఎన్ అనేది ఆథర్ నేమ్, 2010 ఇయర్ ఆఫ్ పబ్లికేషన్, ద వెస్టర్న్ గేజ్ అండ్ పోస్ట్ కొలోనియల్ క్రిటిక్ ఇన్ స్లమ్డాగ్ మిలియనేర్ ఆర్టికల్ పేరు, పోస్ట్ కొలోనియల్ ఫిల్మ్ రివ్యూ జర్నల్ నేమ్, 16 బ్రాకెట్ 4 వాల్యూమ్, 52-61 ద పేజ్ నంబర్స్ ఇట్ ఈస్ రెఫర్డ్. సో ఇది వర్డ్స్గా కాకుండా లెట్ మీ అగైన్ షో యూ ప్రాపర్లీ విత్ రెఫరెన్స్. ఇప్పుడు మెహతా ఎన్ అనేది, యాజ్ వి సెడ్, యూ కెన్ రిపీట్ అగైన్ విత్ మీ. మెహతా ఎన్ అనేది ఇట్స్ ఆథర్ నేమ్, 2010 is the year of publication, and Western Gaze and Post-Colonial Critic in Slumdog Millionaire అనేది article name, Post-Colonial Film Review అనేది journal name, 16/4 is volume, 52-61 is the page numbers. సో సైటేషన్ చేసేటప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే ఈ ఫార్మాట్లోనే మనం చేస్తాం. సో మన సైటేషన్ పెట్టేటప్పుడు మెహతా ఎన్ 2010 అది డిఫాల్ట్గా వస్తుంది, బట్ రెఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు అండ్ బైబ్లోగ్రఫీ అండ్ రెఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు వీ హ్యావ్ టు ఫాలో దిస్ ఫార్మాట్ ఫర్ APA for any type of an article which you want to publish in any journal. So what about the journal? కొన్ని journals వచ్చి APA అడుగుతుంది, కొన్ని journals MLA, కొన్ని journals in Chicago. That doesn't matter. Based on the journal you can choose whichever the method you wanted. But ఈ వీడియోలో మనం citations గురించి చదివేటప్పుడు APA method అనేది very basic and common method for anybody. So ఆ method నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, దీనికి ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ మనం ట్రావెల్ అవుతాం. ఇంపాక్ట్ ఫ్యాక్టర్. సో ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనేది బేసిక్గా ఈ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే మీకు ఈ చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చాను. ఐ డోంట్ వాంట్ టు గో త్రూ ఆన్ డెఫినేషన్, ఎందుకంటే ఇప్పుడు ఇంపాక్ట్ ఫ్యాక్టర్ హెచ్ ఇండెక్స్ అంతా డెఫినేషన్ మీరు చదివారంటే 100% యూ నాట్ కమ్ ఇన్ టు అ కన్క్లూషన్. ఓకే, ఒక లైన్ మాత్రం చదువుతా. Citations received per article published in the specific journal within a defined period. That can be 2 years. So impact factor definition ide, but ఇది definition ga chudakunda let us go into the formula for the impact factor. Citations in the year to articles published in the past 2 years divided by total number of articles published in the past 2 years in the journal. ఒక journalలో total number of articles published in the past 2 years తీసుకుంటారు. That is your bottom part. The top part, citations in the year to the articles published in the past 2 years. Suppose journal A అని మనం తీసుకుంటాం. ఈ జర్నల్ ఏలో మేబీ ఒక 100 ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయి. ఈ 100 ఆర్టికల్స్ పబ్లిష్ అయిన దాంట్లో లాస్ట్ 2 yearsలో 100 ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయి అంటే ఈ 100 ఆర్టికల్స్ విల్ బీ టేకన్ ఆన్ ద టాప్ విత్ ద ఫ్రాక్షన్. దేంతో ఎన్ని ఆర్టికల్స్ సైటేషన్స్ అయినాయి అనేది చూస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్. వెరీ గుడ్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు నేను రావట్లేదు, బికాస్ దట్ డిపెండ్స్ అపాన్ ద సైటేషన్స్ అండ్ ద జర్నల్ విచ్ ఈస్ బీన్ టేకన్ ఇన్ టు కన్సిడరేషన్. సో గుడ్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్, గుడ్ సైటేషన్ అనేది వీ కెన్ సీ ఇట్ ఇన్ డిఫరెంట్ క్లాస్. బట్ వాట్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్? నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నా. జర్నల్ ఎక్స్, జర్నల్ వై లాస్ట్ 2 years పబ్లికేషన్ చెప్పాను కాబట్టి 2018, 2019 మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు 2020లో ఉన్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో 2020లో నేను ఏది కన్సిడర్ చేస్తానంటే 2018, 2019ని నేను కన్సిడర్ చేస్తాను. సో 2018 ఓవరాల్గా నా పబ్లికేషన్, విచ్ ఎవర్ ద పబ్లికేషన్ విచ్ ఐఎమ్ ట్రయింగ్ టు టేక్, ఈ పబ్లికేషన్ నేను జర్నల్ పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నా. ఆ పబ్లికేషన్కి టోటల్ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ పబ్లిష్డ్ 30.
అదేలాగా 2019లో టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ పబ్లిష్డ్ 25. ఓకే, సేమ్ అదే పర్టికులర్ పబ్లికేషన్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ 30 అయినా చాలాసారి సైటేషన్స్ అయ్యి ఉండొచ్చు, లేదా తక్కువ కూడా అయ్యి ఉండొచ్చు. సో 65 టైమ్స్ సైటేషన్స్ అయింది ఒక జస్ట్ ఎస్ అన్ హైపోథెటికల్ క్యాల్కులేషన్ 65 అన్నా. అదేలాగా 2019లో 25 ఆర్టికల్స్ పబ్లిష్ అయిన ప్లేస్లో 90 టైమ్స్ సైటేషన్స్ అయ్యి ఉండొచ్చు. మేబీ ఛాన్సెస్ ఆర్ దర్, లేదు 10 కూడా అవ్వచ్చు, లేదు 5 కూడా అవ్వచ్చు, దట్ డజంట్ మ్యాటర్. సో హౌ డూ యూ క్యాల్కులేట్ ద ఇంపాక్ట్ ఫ్యాక్టర్? ఇంపాక్ట్ ఫ్యాక్టర్ 2.8 అనే క్యాల్కులేషన్ నేను ఎలా వచ్చా అంటే total number of citations, again I'm just going to the formula, total number of citations per year in the last 2 years, what is it? 60 plus 90, 65 plus 90 divided by total number of articles published in the last 2 years. What are the last 2 years articles published? 30 plus 25, which is 55. So overall ga chuste 155 divided by 55, which is nothing but the impact factor is 2.8. If you ask me, 2.8 is a very good impact factor. I'm not going to answer here because it is too early to start your PhD to understand about the impact factor. So impact factor ante enti ela calculate chestaru anedi maatrame nenu ippudu cheptunnanu. Got it? So with this we will close this session and we will stop here. Thank you. In next session మనం వచ్చి H index గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. Thank you.